హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. హరిహర వీరమల్లు ఈ సినిమాకి ఎన్ని కష్టాలు ఉన్నాయంటే అన్ని కష్టాలు ఉన్నాయి. రిలీజ్ అవుతుందో లేదో ఎప్పటికీ డౌటే. బయర్స్ ఎవడో కొంటలేదు, థియేటర్లో రిలీజ్ చేయడానికి ఎవడో సిద్ధంగా లేడు. పవన్ కళ్యాణ్ పేరు చూసి కాదు కదా పాపం ఏం రత్నం మొహం చూసైనా కొనండి అని అడుక్కుంటున్న చివరికి 6 సంవత్సరాల నుంచి ఈ సినిమాకి పట్టినటువంటి దుర్గతి అంటే దుర్గకి పట్టిన గతి కాదు, మన పవన్ కళ్యాణ్కి పట్టినటువంటి గతి అనమాట. ఏ సినిమా హీరోకి పట్టదు. ఎందుకంటే మొన్నటి వరకు ఆ సినిమాను ఆపేస్తున్నారు, ఆ సినిమాను ఆపేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని ఊగిపోయి ఎక్కడ లేని గర్వాన్ని తలకెక్కించుకొని విచ్చలవిడిగా అందరిపైన నిందలేసినటువంటి పవన్ కళ్యాణ్ చివరికి ఆ సినిమాను థియేటర్లో రిలీజ్ చేయకుండా ఉండడానికి ప్రయత్నించింది వాళ్ళ పార్టీ వ్యక్తి అని తెలిసి పాపం ఆయన సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఏదో పీకుదామని ఆ సినిమాని రిలీజ్ చేద్దామని చాలా ట్రై చేస్తున్నారు, కానీ ఓటీటీలో కానీ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవడకొంటాడే ఆ సినిమాని అన్నట్టు అంటూ ఉన్నారంట. సో ఈ క్రమంలోనే ఆ సినిమాని రిలీజ్ చేయడానికి నానా కష్టాలు పడుతున్నారు. ట్రైలర్లు గిల్లేర్లు అన్ని రిలీజ్ చేసినప్పటికి కూడా ఇక్కడ అనేక రకాలైనటువంటి వివాదాలు చుట్టుముడుతూ ఉన్నాయి. హరిహర వీరమల్లు అనే వ్యక్తి చార్మినార్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి టైంలో లేడు. అంతకన్నా ముందే 220 సంవత్సరాలు ముందే హరిహర వీరమల్లు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన చనిపోయడానికి చార్మినార్ అనేది హైదరాబాద్ లో కన్స్ట్రక్షన్ అవ్వలేదు అని వార్తలు వస్తూ ఉన్న క్రమంలో మరి హరిహర వీరమల్లు సినిమాలో చార్మినార్ ఎలా చూపించారు అని అడుగుతూ ఉన్నారు. అంటే హరిహర వీరమల్లు సినిమా మొత్తం అని అక్కడే దాని పరువు పోగొట్టుకుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే ముదిరాజ్ వాళ్ళు ఉన్నారో, ముదిరాజ్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు హరిహర వీరమల్లు పైన కేసులు పెడతానికి సిద్ధపడ్డారు. ఎందుకంటే తెలంగాణ రాబిన్ హుడ్ అని పేరుగాంచినటువంటి పండగ సాయన్న అనే వ్యక్తి క్యారెక్టర్ ని ఈ సినిమాలో చాలా దారుణంగా చూపించారంట. ద మెంబర్ ఫ్రమ్ ద అసోసియేషన్ సేస్ దట్ మేకర్స్ మిస్ఇంటర్ప్రిటెడ్ అండ్ ఆల్టర్ ద రియల్ లైఫ్ స్టోరీ ఆఫ్ పలమూరు తెలంగాణ రాబిన్ హుడ్ పండగ సాయన్న. ఆయన క్యారెక్టర్ ని చాలా మిస్ఇంటర్ప్రిట్ తప్పుగా అర్థం చేసుకొని అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు మార్చేసి తయారు చేశారు. ఆయన మా ముదిరాజు సంఘానికి దేవుడు లాంటి వాడు కాబట్టి హరిహర వీరమల్లు సినిమా పైన మేము కేసు వేయబోతున్నాం అంటూ తెలంగాణ ముదిరాజు సంఘం వాళ్ళు ముందుకు వచ్చి ఏదైతే హరిహర వీరమల్లు అనే సినిమా తీస్తున్నారో అది ముమ్మాడికి కల్పితం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న సినిమా ఏదైతుందో ఆ సినిమా మా తెలంగాణ బంధు, తెలంగాణ రాబిన్ హుడ్, ప్రజావీరుడు, పండుగ సాయన చరిత్రకు సంబంధించిన జీవిత చరిత్రను తీసుకొని ఒక చరిత్రలో ఎక్కడా లేని ఒక కల్పిత పాత్రతోటి ఈ హరిహర వీరమల్లు అనే సినిమాను తీస్తున్నారు. మళ్ళీ వాళ్ళ చేసిన తప్పును సమర్థించుకోవడానికి ఇది ప్రజావీరుడు పండుగ సాయన స్టోరీ కాదు, ఈ 1336లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన హరిహర రాయలు బుక్కరాయలకు సంబంధించిన స్టోరీ అని చెప్పేసి చెప్తున్నారు. ఈరోజు ఆ ట్రైలర్లో చూసిన దాన్ని బట్టి ఇప్పటి వరకు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ థంబ్నెయిల్స్ లేదంటే ఆర్టికల్స్ని వచ్చిన ఆధారంగా మేము చిత్ర యూనిట్ని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం. ఈరోజు హరిహర రాయలు లేదా బుక్కరాయలు అనే వాళ్ళు 1336లో విజయనగర సామ్రాజ్యం స్థాపించి 1406 లేదంటే 1410 కాలానికే ఈ ఏదైతే విజయనగర సామ్రాజ్యం స్థాపించిన ఏదైతే వంశం ఉందో సాల్వ వంశం అది అక్కడితో అంతమైపోతుంది. ఈరోజు దాదాపు ప్రజావీరుడు పండుగ సాయన్నకి ఈ హరిహర రాయలకి ఔరంగజేబ్ మధ్య దాదాపు ఒక 600 సంవత్సరాల తేడా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ పాత్ర సినిమాలో ఎట్లా ఉందంటే మనకు ట్రైలర్లో చూసిన ఆధారంగా ఆయన ఈ నిజాంలు లేదా రజాకారులు, పెత్తందారులు, భూస్వాములు ప్రజలను హింసిస్తుంటే ప్రజలకి అంటే చేదోడుగా లేదంటే ప్రజల నాయకుడిగా పోరాటం చేసే పాత్రలో పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నారు. ఆ పాత్ర ముమ్మాటికి ప్రజావీరుడు పండుగ సాయన్న పాత్రనే. ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే చాలా ప్రసిద్ధమైన వ్యక్తి. మరి అట్లాంటి వీరుడి చరిత్రతో సంబంధం లేకుండా ఒకసారేమో చార్మినార్ చూపిస్తారు, ఒకసారేమో ఔరంగజేబ్ చూపిస్తారు, ఒకసారేమో మా ప్రజావీరుడు పండుగ సాయన జీవిత చరిత్రను అందులో చూపిస్తారు, ఒకసారేమో హరిహర రాయలు అంటారు. ఇదంతా అంత కాంట్రడిక్టరీ ఉంది, అసలు సంబంధం లేకుండా ఉంది. అసలు ఈ చరిత్ర ఏంటి, ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ నటించడం ఏంటి, ఇంత అవగాహన లేకుండా చేస్తారా? ఇది తెలంగాణలో లేదంటే ఆంధ్రప్రదేశ్లో 8వ తరగతి చదువుకున్న పిల్లలనే చెప్తారు.
హరిహర రాయలు బుక్కరాయల కాలం ఏంది, ఔరంగజేబ్ కాలం ఏంది, చార్మినార్ నిర్మాణం ఎప్పుడు ఏర్పడింది, ప్రజాయుడు పండుగ శైలకు అది జీవించిన కాలం ఏంది. ఈ 4 ప్రధానమైన అంశాలకు సంబంధం లేకుండా ఏదో కమర్షియల్ కోణంలో డబ్బుల కోసం ఏదో చెత్త సినిమా తీసి ప్రజల మీద రుద్ది దాన్నే చరిత్రగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము దీన్ని అడ్డుకుంటున్నాం. ఈ తప్పుడు వక్రీకరణతో తీస్తున్న ఏదైతే సినిమా ఉందో దీన్ని ముమ్మాటికి మేము అడ్డుకుంటాం. దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా దీన్ని ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా రేపు లేదా ఎల్లుండి మేము హైకోర్టులో కూడా దీని మీద పిల్లేస్తున్నాం. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. అట్లాగే వీలుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము కలుస్తాం. ఇది ఎట్లా మేము సమర్థించే అంశం అవుతుందో మేము పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము అడుగుతున్నాం. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాకు శత్రువు కాదు. పవన్ కళ్యాణ్ గారు దాదాపు 20 నుంచి 25 సినిమాలు తీసినట్టు నాకు గుర్తుంది. పవన్ కళ్యాణ్ గారి తీసిన ఏ సినిమాని మేము అడ్డుకోలేదు. మేము ఈరోజు మా గొడవ పవన్ కళ్యాణ్ గారితో కాదు, పవన్ కళ్యాణ్ గారు తీసిన హరిహర వీరమలతో మాకు గొడవ. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా చిత్రాయుడు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మేము పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటికి కూడా రెస్పెక్ట్ చేస్తున్నాం. మాకు నమ్మకం ఉంది ఈ సినిమాని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరి చేసుకోలేని పక్షంలో ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. సో ఈ విధంగా చూసుకుంటే హరిహర వీరమల్లు బయటకు రావడం కష్టమే, హరిహర వీరమల్లు హిట్ అవడం కష్టమే. హరిహర వీరమల్లు ఓటీటీలో కొట్టలేదు, డిస్ట్రిబ్యూటర్లో కొట్టలేదని ఏడ్చిన, చివరికి థియేటర్లో రిలీజ్ చేయడానికి కూడా వాళ్ళ సొంత వాళ్ళే వెన్నుపోటు పొడుస్తారని కింద మీద పడి ఏడ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తలకిందులుగా తపస్సు చేసినా కూడా ముదిరాజు సంఘాల నుంచి బయటకు రాలేడు. ఒకవేళ ఆయన బయటకు వచ్చేసిన అసలు ఆ చరిత్రను తప్పుగా చిత్రీకరించే శక్తి వీళ్ళకి ఎవడిచ్చాడండి నాకు అర్థం కాదు. ఇప్పుడు చార్మినార్ కన్స్ట్రక్షన్ జరిగిన టైంలో కులీత్ కుతుబ్ షాహీ ఈ టైంలో ఆయన లేడు. ఆ టైంలో ఆయన ఎప్పుడో చార్మినార్ కట్టడానికి 200 సంవత్సరాల పూర్వం ఉన్నాడంట. అటువంటి వ్యక్తిని తీసుకొని చార్మినార్ ముందు ఎగ్గురు దూకుతుంటూ ఫైట్లు చేస్తున్నట్టు అల్లా టప్ప గ్రాఫిక్స్ చేసి ఏంది ఇదంతా నాకు అర్థం కాదు. ఇవన్నీ ఒకటైతే నాకు అంతా నవ్వొస్తున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆ ట్రైలర్ లాస్ట్ లో ఇలా కూర్చొని ఒక నక్కనో కుక్కనో తోడేనో అనుకోండి పవర్ఫుల్ గా పెట్టాడు, ఒక దివిటి పట్టుకొని ఇలా కూర్చుంటాడు. అప్పుడు అని ఒక సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ సౌండ్ తీసుకెళ్లి ఒక మిర్రర్ ముందు కుక్క కూర్చొని అని అరుస్తున్నట్టు పెట్టారు. ఏందన్నా ఇది? పవన్ కళ్యాణ్ అక్కడ పవన్ కళ్యాణ్ 100 కోట్లు దాటిన మూడు ఒక్కడు కూడా లేకపోయినా ఆయనకైనా టాప్ హీరోగా చెప్పుకుంటా ఉంటాడు ఆయన. అటువంటి పవన్ కళ్యాణ్ తీసుకెళ్లి ఆ సీన్ ని పిల్కా చేస్తూ కుక్కని మిర్రర్ లో చూపిస్తే దాన్ని అది అరుచుకున్నట్టు పెడతారా? ఏంది? తప్పు కాదు, తప్పు కాదు, తప్పు. ఇలా చేయకండి. హరిహర వీరమల్లు రిలీజ్ అయినా రిలీజ్ కాకపోయినా మనం ఒక ఆర్టిస్ట్ గా పవన్ కళ్యాణ్ గౌరవించాలి. ఆయన ఆర్టిస్ట్, ఇటు పాలిటిక్స్ లో ఆర్టిస్ట్, ఇటు సినిమాల్లో ఇక్కడ ఫెయిల్యూరే అక్కడ ఫెయిల్యూరే అని మాత్రం ఎవరు అనకండి దయచేసి. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్. ఫెయిల్ అయినా ఏమైనా మెడ రుద్దుకుంటే మన వాళ్ళు చచ్చిపోవాలి, జుట్టు ఎగరేసుకుంటే మన వాళ్ళు చచ్చిపోవాలా, 3 జెండాలు మూకుమ్మడిగా కట్టకట్టి మోస్తున్నా కూడా మన వాళ్ళు చచ్చిపోవాలి, అంతే. అర్థమైందా? సో హరిహర వీరమల్లు అనబోతుందా అనేది ఆశ్చర్యాత్మకం. మరి మీరేమంటారు? మీరే నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.